హాయ్ అండి అందరికీ. చూసారు కదండీ రాగి ముద్ద, గోంగూర కాంబినేషన్‌లో నేను నిన్న రాగి ముద్ద ఎలా చేయాలో చూపిస్తానని చెప్పాను కదండీ. చూసారు కదా! ముందుగా ఒక బౌల్‌లో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మరగనివ్వాలండి. చూసారు కదా! ఇలా మరుగుతూ ఉంటే అందులో కొద్దిగా రాగి పిండి డైరెక్ట్‌గా వేసుకొని, నా దగ్గర తెడ్డు కట్ట లేదండి. రాగి ముద్ద చేసేది ఒక స్టిక్ వస్తుంది కదా! అది లేదు. సో, నేను పప్పు గుత్తిని రివర్స్ చేసి ఇలా కలుపుకుంటూ ఉన్నానండి. ఉండలు లేకుండా ఇలా మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. చూసారు కదా! మీకు ఇలా కొంతమందికి స్టవ్ మీద పెట్టి తిప్పడం రాకపోయినా కూడా కింద కూర్చొని బాగా ఎనుపుకోవచ్చండి. చూసారు కదా! ఎక్కడే కానీ తెల్లగా ఉండలు లేకుండా నీట్‌గా మిక్స్ చేసేసుకోవాలండి. ఇంతేనండి బెంగుళూరు స్టైల్ రాగి ముద్ద చాలా మంచిదండి. ఇది ఆడవాళ్ళకి కానీ, చిన్న పిల్లలకి కానీ, షుగర్ పేషెంట్స్ కానీ చాలా మంచిదండి. ఇక్కడ వీళ్ళు రైస్ వేయకుండా జస్ట్ ఇలా ప్లెయిన్‌గా రాగి ముద్ద చేసుకుంటారండి. మేము ఎక్కువ ఇదే తింటాము. చూసారు కదండీ! ఎక్కడే కానీ ఉండల్లేదు. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అలా స్లిమ్‌లో పెట్టేస్తే బాగా మగ్గిపోతుందండి. గట్టి పడిన తర్వాత ముద్ద చేసుకుంటే సరిపోతుందండి. చాలా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి రాగి ముద్ద. చాలా బావుంటుంది.